హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక కొత్త విషయాన్ని, ఒక నీతి కథని మనం నేర్చుకుందాం. అలాగే ఈ నీతిలో ఏముందనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అది తెలుస్తుంది. ఇక మనం టాపిక్లోకి వచ్చేస్తే, ముందుగా ఒక ఒక పెద్ద మార్కెట్ ఉందన్నమాట. ఆ మార్కెట్ దగ్గర చాలామంది వ్యాపారస్తులు ఉంటారు. ఆ వ్యాపారస్తుల్లోన అక్కడ కొంతమంది కొన్ని విధాలుగా కొంతమంది యాపిల్స్ కానీ, దానిమ్మలు, అలాగే అరటి పండ్లు, మార్కెటు కూరగాయలు, అలా వేరే వేరే అన్నీ అమ్ముకుంటూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు. అలాగే అక్కడ మంచిగా సౌకర్యాలు బాగా నడుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే, మనం వ్యాపారం చేసేటప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అన్నమాట. అయితే ఒక వ్యాపారి తను ఎంత కోపిష్టి అంటే, తన దగ్గర ఎవరిని బండి పెట్టనివ్వడు. బండి పెట్టి ఎవరిని దూరంగా పో అక్కడ పోయి అమ్ముకోపో అంటాడు. తన దగ్గర ఎవరిని బేరం చేయనేయడు అనమాట. తన దగ్గరికి ఎవరిని వచ్చినా కానీ వెళ్ళగొట్టేస్తాడు. అయితే తన దగ్గరికి వచ్చిన కస్టమర్లోన ఇప్పుడు అరటి పండ్ల వ్యాపారి ఉన్నాడు. ఆ అరటి పండ్ల వ్యాపారి ఏం చేస్తాడంటే, రోజు తను తీసుకొచ్చిన అరటి పండ్లు మార్కెట్ దగ్గర కొనుక్కొచ్చి, ఆ వ్యాపారి ఇప్పుడు డజను 50 రూపాయలు ఉందనుకోండి, 80 రూపాయలకి అలా ఇలా అమ్ముకుంటూ ఉంటాడనమాట. న్యాయంగా తనకున్న దాంట్లోన ఒక 10 5 రూపాయలు చూసుకొని జనానికి అమ్ముతాడనమాట. తనకంటూ ఒక కూలి డబ్బులు ఎంతో కొంత ఖర్చులు మందం చూసుకుంటూ అమ్ముకునేవాడు. అలాగే కొంతకాలం మంచిగా నడిచేది. దానికి ఏంటంటే, తర్వాత తన కోపం, తన చేష్టల వల్ల చిన్నగా జనాలు తగ్గిపోతూ ఉంటారు. తన దగ్గరికి ఇంకో అరటి పండ్ల వ్యాపారి వచ్చి, అయ్యగారు నేను కూడా కొంచెం వ్యాపారం చేసుకుంటా, అలాగే నన్ను కొంచెం అమ్ముకొనివ్వండి అంటే, లేదు నువ్వు ఇక్కడ అరటి పండ్లు అమ్ముకోకూడదు, దూరంగా వెళ్ళు, సరే నువ్వు బతకాలి, పిల్లలు కింద తినచ్చు. కానీ నేను మాట్లాడుకుంటున్నా కదా, కింద స్టోరీ చెప్తుంటే అలాగా సాగుతుందన్నమాట. సార్ అక్కడ ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యన గొడవ మొదలయ్యి ఇక నువ్వెంత నేనెంత అది ఇది అనుకుంటా వాళ్ళిద్దరి మధ్యన గొడవ సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు నిరుపేదలు అన్నమాట. వాళ్ళు మధ్యతరగతి కుటుంబం కాబట్టి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బతకాలి, వీళ్ళింట్లో ఫ్యామిలీ బతకాలి. కాబట్టి అక్కడ ఎలాగోలా మనం సరే నువ్వు ఇక నీకు నాకు గొడవ ఎందుకు కానీ, నువ్వు అటు పోయి దూరంగా పోయి అమ్ముకో అని ఆ వ్యాపారిని అంటే, సరేనయ్యా అని తన దగ్గర దూరంగా వెళ్ళి అరటి పండ్లు అమ్ముకోసాగాడు. తను మొదటిసారి బేరం చేస్తుండు కాబట్టి తన దగ్గరికి కస్టమర్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. అయినా నిరుత్సాహపడకుండా ఇవాళ కాకపోతే రేపన్నా అమ్ముకోగలనని ఒకరోజు అసలే ఒక కస్టమర్ వచ్చాడు, అడిగితే తను, అయ్యగా నా దగ్గర మంచి అరటి పండ్లు, నేను మంచి అరటి పండ్లే ఇస్తానయ్యా, నేను నేను అక్కడి నుంచే తెస్తాను, ఇక్కడి నుంచే తెస్తాను, మరిన్ని నేను మంచి అరటి పండ్లే నేను తీసుకొస్తాను, మంచి మార్కెట్ ఉన్న దాంట్లోనే నేను అరటి పండ్లు నేను తీసుకొస్తాను అయ్యగారని తను చెప్తాడనమాట. అక్కడ చెప్పిన కస్టమర్కి అతను చెప్పిన విధానం నచ్చి తను ఒక 2 డజన్లు అరటి పండ్లు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు. అయితే ఈ వ్యాపారి, సరే ఈరోజు అయితే మనకైతే ఇంట్లో పూట గడిచింది కదా, నా భార్య నా పిల్లలకి ఈ రోజుకి ఇక ఎట్నో ఒకట్లా కాలం, సరే ఈ రోజు ఎట్టైనా పూట గడిచింది కదా అని ఇక సర్దుకుంటాడు అనమాట. ఇంట్లో భార్య కూడా, ఏంటండి మీరు 100 రూపాయలు తెస్తే ఇంట్లోకి మీ 3 పిల్లలు ఉన్నారు, మనం ఎట్ట బతకాలండి,
ఇంట్లో కూర లేదు, ఉప్పు లేదు, నూనె లేదు, బియ్యం లేవు, ఎలా బతకాలంటే కొంచెం అంత ఓపిక చేసుకోవే, మనం ఇప్పుడే కదా మనం కొంచెం వ్యాపారం చేసుకునేది, ఈ వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందాలంటే కొంచెం టైం పడుతుంది అని తనకి ఏదో నచ్చజెప్పి తన భార్యకి చెప్పి మళ్ళీ వ్యాపారానికి మొదలుకి మళ్ళీ వస్తారనమాట. వచ్చినప్పుడు ఆ కస్టమర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైనా కానీ తనకి ఒకటి అనిపించింది, సరే మనకి వ్యాపారం సరిగా నడిచిన నడకపోయినా కానీ మంచితనంతో మానవత్వంతో ఉంటే ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా మనల్ని కనికరిస్తాడనే ఒక నమ్మకం అన్నమాట. అయితే నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. అయితే ఇక ఈ ఇంకో పక్కన అరటిపండ్ల ఆయనకి ఆడికి ఎవరు వచ్చినా కానీ 10 రూపాయలు కూడా దానం చేసేవాడు కాదు. అలాగే తన దగ్గరికి వచ్చిన ఎవరికైనా కానీ ఒక అరటిపండు కూడా ఇచ్చేవాడు కాదు. అయితే ఇతనికి ఒక మంచి ఇక తన దగ్గర అలాంటి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి కాడికి అరటిపండ్లు కొనడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఒక వ్యక్తి మంచితనంగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితేనే ఇంకో 4 అరటిపండ్లు కొనుక్కోబుద్ధి అవుతుంది. అయితే ఇంకో పక్కన ఉన్న వ్యాపారి ఏం చేశాడంటే తన దగ్గరికి ఒక మంచి ధనవంతుడు తన దగ్గరికి వచ్చాడు. వచ్చి అరటిపండ్లు ఎంతకు అమ్ముతున్నావు బాబు అంటే, అరటిపండ్లు 100 రూపాయలు ఉంటుంది సార్, మంచి క్వాలిటీ అరటిపండ్లు, మంచి తాజా అరటిపండ్లు చాలా బాగుంటాయి సార్, ఒకసారి టేస్ట్ చేయండి అని ఒక అరటిపండు తీసిచ్చాడు. తనకి ఆ అరటిపండ్ల రుచి కంటే తన మాటలు తనకి బాగా రుచికరంగా అనిపించాయి. సరే బాబు, నువ్వు ఒక 2 డజన్లు అరటిపండ్లు నాకు ఇవ్వగలవా అంటే, సరే సార్ తీసుకోండి అని ఇచ్చేశాడు. ఇవ్వగానే తను 500 రూపాయల కాగితం ఇచ్చాడు. సార్ నా దగ్గర చిల్లర లేదు సార్ అంటే, ఏం పర్వాలేదు బాబు, మళ్ళీ నేను రేపన్నా ఎల్లుండన్నా వచ్చి మళ్ళీ మరికొన్ని అరటిపండ్లు తీసుకెళ్తాను, అవి నీ దగ్గరే ఉంచని చెప్పాడు. తన సంతోషంతో మంచిగా తృప్తిపడ్డాడు. అలాగే తన దగ్గరికి ఒక సాధారణ వ్యక్తి ఆకలితో వచ్చాడు. వచ్చి అరటిపండ్లు ఎంత అయ్యా అంటే, అరటిపండ్లు 50 రూపాయల దాకా ఉంటుందండి అంటే, అయ్యో నా దగ్గర 30 రూపాయలే ఉన్నాయండి, నేను రేపు వచ్చిన తర్వాత 20 రూపాయలు నేను ఇచ్చేస్తా అంటే, సరే అండి అని రేపు తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి అరటిపండ్లు 30 రూపాయలు తన దగ్గర నుంచి తీసుకొని 20 రూపాయలు రేపు ఎట్లాగా ఇచ్చేయని అరటిపండ్లు ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన దగ్గరికి ఒక బికారి వచ్చారనమాట. వచ్చి బాబు నేను పొద్దున్న నుంచి ఏం తినలే బాబు, నేను నా పిల్లలు పస్తులు ఉంటున్నాము, జర ఏమనుకోకుండా ఒక 4 అరటిపండ్లు ఇవ్వగలవా అని అడిగింది. సరేనమ్మా, ఇంకా ఎందుకంటే ఎప్పుడైనా ఒక కుటుంబం కాబట్టి తన పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పిన మాటలు బట్టి తన మీద జాలి కలిగింది. నా దగ్గర డబ్బులు కూడా లేవంటే, సర్లేనమ్మా ఏం పర్వాలేదు అని తన దగ్గర ఉన్న 4 అరటిపండ్లు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత తనకి జనాలు ఇక ఒకరి తర్వాత ఒకరు అలాగా తన జీవితంలో ఇక బిజినెస్ అనేది తొందరగా జనాలు కూడా చాలా వేగంతో అరటిపండ్లు తన దగ్గరికి కొనడానికి చాలామంది వ్యక్తులు వస్తూ ఉండేవాళ్ళు అనమాట. పక్కనున్న అరటిపండ్ల వ్యాపారి దగ్గరికి జనం తగ్గిపోయి ఒక్కరిద్దరు కంటే ఎక్కువ మంది కూడా రావట్లేదు. తన దగ్గర కొనడానికి తీసుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. తనకి ఏం చేయాలో అర్థం కాక పక్కన ఉన్న అరటిపండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, క్షమించండి అయ్యా, నాది తప్పైంది, నేను బాధ పెట్టాను, నేను నానా మాటలు అన్నాను, అయినా కానీ నువ్వు నీ వ్యాపారాన్ని సక్రమంగా చేసుకుంటూ నలుగురికి సాయం చేస్తూ అలాగే నీ వ్యాపారాన్ని అభివృద్ధి చెందిస్తున్నావు,
నీలాంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళకి ఆ దేవుడు కనుకరిస్తాడు అని అంటాడు. ఇక నుంచినైనా ఆ వ్యాపారి అర్థం చేసుకొని తనలాగే బతకాలని ఆలోచనతోటి తను కూడా ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ఆ, ఉన్న గొప్ప వాళ్ళకి మంచిగా మాటలతోటి వాళ్ళని చేసి ఒక 10 రూపాయలు తీసుకోవడం, అలాగే ఒక సాధారణ మధ్యతరగతి వస్తే ఒక 10 రూపాయలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వడం, అలాగే బికారి వాళ్ళు వచ్చినా కానీ ఒక 10 రూపాయలు దానం చేయడం, లేకపోతే 4 అరటి పండ్లు ఇవ్వడం అనేది తను కూడా అలవాటు చేసుకున్నాడు. తన వ్యాపారంతో పాటు ఇతని వ్యాపారం కూడా మంచిగా అభివృద్ధి చెందింది. ఇక్కడ మనకి తెలియాల్సిన నీతి ఏంటంటే, మనం స్వార్థంతో ఇతర వ్యక్తుల్ని ఎంత దూషించినా ఎంత చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఆ దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. అలాగే వాళ్ళ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే మనం స్వార్థంతో మనం మనం వ్యాపారం చేయాలనేది బాగానే ఉంటుంది, కానీ ఆ వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలా, ఏం చేయాలి అని ఒక అంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మన దగ్గర ఉన్న దాంట్లో కొంతన్న ఇతరులకి కొంచెం, మన దగ్గర రూపాయి ఉంటే పావుల, 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు, అలాగే 1000 రూపాయలు ఉంటే కనీసం ఒక 100 రూపాయలన్నా ఎవరికైనా కానీ లేని వాళ్ళకి ఎవరికంటే అట్లా వాళ్ళకి ఒక లేని పరిస్థితి వాళ్ళు, ఎందుకంటే ఒక్కోసారి సిచ్యువేషన్లో ఆకలితో మన దగ్గరికి వచ్చి అయ్యా ఆకలి అవుతుంది అయ్యా, ఒక ముద్దు ఉంటే పెట్టండి అయ్యా, కనీసం ఒక 10 రూపాయలను దానం చేయండి అయ్యా అన్నప్పుడు మనం దానం చేయకుండా ఉంటే ఆ దేవుడు మనకి ఏదో ఒక విధంగా మనకెక్కడో ఒక దగ్గర నష్టం కలిగిస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం సాయం చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు మనకి ఎక్కడో ఒక విధంగా సహాయపడతాడు. మనిషికి మనిషి ఒకళ్ళ మనసును ఒకళ్ళు అర్థం చేసుకుంటే జీవితం అనేది బాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఎవ్రీవన్.